హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో గోంగూరతో పులిహోరని చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం పులిహోర అనగానే ఎప్పుడూ నిమ్మకాయతోనో చింతపండుతోనో చేస్తుంటాం కదా. కానీ ఇలా గోంగూరతో ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే చాలా బాగుంటుందండి. గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా ఈజీగా తినేస్తారండి. సైడ్న రైతా పెట్టారంటే సరిపోతుంది. ఇది జర్నీల్లో కూడా చాలా బాగుంటుందండి. 1 పాట్ మీల్ లాగా. ఇక్కడ నేను పావు కేజీ రైస్కి ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి. పావు కేజీకి ఇంత పెద్ద కట్ట అయితే కరెక్ట్గా సరిపోతుంది. అదే చిన్నవైతే 3 కట్టలు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది పులుపు. దీనికోసం ఒక 5-6 ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా చింతపండుని ఈ విధంగా నానపెట్టుకోండి. గోంగూర పులుపుని బట్టి చింతపండు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పుల్ల గోంగూర తీసుకుంటే దీనికి చాలా బాగుంటుందండి పులిహోరకి. తెల్ల గోంగూర అయితే పులుపు ఉండదు, అంతగా బాగోదండి. ఎర్ర గోంగూరే బాగుంటుంది దీనికి. దీనికోసం ముందుగా ఒక మందంగా ఉన్నటువంటి ఏదైనా ఒక బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఆవాలు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోండి. ఇలా ఒక అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోండి. ఇలా ఎండుమిర్చి వేసి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే తొందరగా మాడిపోతాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే బండిల్లోకి మరొక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగానే గోంగూరని ఒలిచి ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను. ఈ గోంగూరను కూడా వేసేసుకోవాలి. ఈ గోంగూర మగ్గటానికి ఒక 3-4 నిమిషాల టైం అయితే పడుతుంది. 3-4 నిమిషాలకి గోంగూర చక్కగా మగ్గిపోతుంది. ఇది ఫ్రెష్గా ఉన్న గోంగూర కాబట్టి దీనికి వాటర్ కూడా ఏం అవసరం లేదు. అదే గోంగూర కొద్దిగా వడబడిపోయినట్లు ఉంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి గోంగూరని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి రసాన్ని కూడా తీసుకొని ఈ టైంలోనే వేసుకొని దీన్ని కూడా కొద్దిగా మగ్గించుకోవాలి. ఇది 1 నిమిషం 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చింతపండు గోంగూరలో ఉన్నటువంటి పులుపుని బట్టి చూసుకొని వేసుకోవాలి. గోంగూర బాగా పుల్లగా ఉంటే చింతపండు కూడా అవసరం ఉండదండి. కొన్నిసార్లు గోంగూర పులుపు చాలా తక్కువగా ఉంటుందండి. అలాంటి టైంలో అయితే చింతపండు కొంచెం అయితే ఎక్కువే పడుతుంది. ఇలా గోంగూరని పూర్తిగా మగ్గించుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్నటువంటి ఎండుమిర్చి కూడా చల్లగా అయిపోయింది. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారినటువంటి గోంగూరను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇది గోంగూర లేతదైతే మిక్సీ కూడా అవసరం లేదండి. మనం వేయించుకునేటప్పుడే చాలా మెత్తగా అయితే ఉడుకుతుంది. ఇక్కడ రైస్ని ముందుగానే వండి ఉంచుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని నార్మల్ రైస్లానే వండి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గోంగూర పేస్ట్ని వేసి అన్నానికి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ గోంగూర రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక బాండీని పెట్టుకొని అందులోకి సరిపడంత ఆయిల్ వేసుకొని 1 చిన్న కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పోపు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో వేగితేనే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులోకి 2గా చీల్చుకున్నటువంటి ఒక 2-3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు, ఒక 2 తుంచుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసి పోపుని కలుపుకోండి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి.
చివర్లో ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వారు ఇది స్కిప్ చేసేయొచ్చండి. ఇలా పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి ఈ రైస్లో వేసుకోవాలి. పోపంతా రైస్ కలిసేలా కలుపుకోవాలి. పులిహోరలకి ఎప్పుడైనా సరే పోపే ముఖ్యమండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పులిహోరలకి ఎప్పుడైనా సరే బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని వెంటనే తినకుండా ఒక 1 అవర్ పాటైనా పక్కన పెట్టి తిన్నారంటే ఈ పులుపంతా రైస్కి పడుతుందండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోర ఇంకా మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ డే కూడా పాడవదండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా గోంగూర పులిహోర ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.